ఆరోగ్యంగా జీవితం శాకాహారం భుజిద్దాం ఆరోగ్యంగా జీవితం శాకాహారం భుజిద్దాం ఆరోగ్యంగా జీవితం మానవుని ఆహారం మానవుని ఆహారం మానవుని ఆహారం మానవుని ఆహారం శాకాహారం అంటే హింసలేని ఆహారం శాకాహారం అంటే శాకాహారం అంటే అందరూ భూమికి అనుసంధానం చేస్తూ మొక్కలు నాటాలి. ప్రేమగా అయ్యేవి చెప్పి మనం మొక్కలు నాటాలి. వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను. సంచార జాతులు ఊళ్ళకొస్తే సెటు సేరాదీసెను. వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను. సంచార జాతులు ఊర్లకొస్తే సెటు సేరాదీసెను. ఎన్నో మూగ జీవులకు తన బూటిలో చోటిచ్చెను. ఎన్నో మూగ జీవులకు తన గూటిలో చోటిచ్చెను. తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెను. నవ్వాలి వయసు ఇలాగ మనము ఉండాలి. ఓ, ఓ, ఆ వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను. సంచార జాతులు ఊళ్ళకొస్తే సెటు సేరాదీసెను. వేల ఏళ్ళ చరితను తన వేరులల్లో దాచెను. సంచార జాతులు ఊళ్ళకొస్తే సెటు సేరాదీసెను. ఎన్నో మూగ జీవులకు తన బూటిలో చోటిచ్చెను. ఎన్నో మూగ జీవులకు తన గూటిలో చోటిచ్చెను. తరాల చరితకు ఆనవాళ్లుగా ఫలాలను అందించెను. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ. మొక్కలు నాటిన చేతులకు పరి పరి దండాలో. ఓ పండుటాకులు ఎండుటాకులు రాలగా మారాకు తొడిగి లేత లేత సిగురులకు ఊపిరులు పోసిందో. నరికినాయి గురెల్లురా కష్టాల కోర్చే తల్లిరా. నలుగురి ఆకలి తీర్చగా ఆరాట పడుతుందో. మోడుగా మారిన శివరకు కాటిలో నీ తోడు నిలిచే. కట్టెనే నీ సుట్టమై కట్టెనే నీ సుట్టమై. మట్టిని తాకిన చేతులకు మరి మరి దండాలో రామ. మొక్కలు నాటిన చేతులకు మరి పరి దండాలో.